హాయ్ హలో వెల్కమ్ టు ఎడ్యుకేషన్ స్పెషల్. నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ ఇండియాలో రాదేమోనని దిగులు చెందుతున్నారా? అయితే మీకు ఆ దిగులు అవసరం లేదు. మన ఇండియాలోనే మన హైదరాబాద్లో కెనీ అబ్రాడ్ కన్సల్టెన్సీ అనే సంస్థ ప్రారంభించడం జరిగింది. అయితే దానికి ఎండి గారు మనతో పాటే ఉన్నారు, కనకాచారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా దీని గురించి తెలుసుకునే ముందు ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ ఇండియాలో రాదేమోనని దిగులు పడుతున్నారా? డాక్టర్ కావాలన్న దృఢ సంకల్పం మీలో ఉందా? ఎలాగైనా డాక్టర్ కావాలన్న బలమైన కోరిక ఉన్న విద్యార్థులకు విదేశాల్లో మంచి ఉన్నతమైన నాణ్యమైన వైద్య విద్యను అందిస్తుంది కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థ. ఈ సంస్థ 2014లో స్థాపించబడి ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా వందలాది మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపి డాక్టర్లుగా తీర్చిదిద్ది 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దొంతోజు కనకాచారి గారు స్వయంగా లెక్చరర్. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఇంటర్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసి వేలాది మంది విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది చివరికి తన ఏకైక కుమారుణ్ణి ఫిలిప్పైన్స్ క్యాపిటల్ సిటీలోని మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ కాలేజ్లో మెడిసిన్ పూర్తి చేయించారు. ఇప్పుడు కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎండి శ్రీ దొంతోజు కనకాచారి గారు మన 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్.
సార్ చెప్పండి, అసలు ముందుగా ఈ సంస్థ మీరు ఎప్పుడు స్థాపించారు, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్. బేసికల్గా నేను అంటే కాలేజీలో లెక్చరర్, తర్వాత ప్రిన్సిపాల్గా 15 సంవత్సరాలు పనిచేసి మా బాబుది ఇంటర్మీడియట్ అయిపోయి 7,000 ర్యాంక్ వచ్చినప్పుడు ఎంసెట్ నీట్ లేదు. 7,000 ర్యాంక్ వస్తే జస్ట్ 1 మార్క్లో మెడిసిన్ మిస్ అయిందని చెప్పి బాధపడుతుంటే వాడిని బాధ చూడలేక ఈ ఫారిన్ ఎడ్యుకేషన్ సైడు ఒక దృష్టి పెట్టి అన్ని కళాశాలలు అన్ని కంట్రీస్ సెర్చ్ చేసి ఫిలిప్పీన్స్ క్యాపిటల్ సిటీ అయిన మనీలాలోని యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా, ఇంతకుముందు మనం చూసినటువంటి వీడియోలో ఆ కాలేజీలో 2014 ఎండింగ్లో అంటే 15 జనవరిలో ఎన్రోల్మెంట్ అయ్యాడు. అప్పుడు చేర్పిస్తే మొన్న అంటే లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఎంబీబీఎస్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 12కి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాస్తున్నాడు. సో ఈ కాలేజ్ ఒకటే సక్సెస్ఫుల్గా ఉందని చెప్పవచ్చు. ఈ కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించడానికి ఈ కే అనే ఒకటి వర్డ్ తీసుకోవడం జరిగింది. కే అంటే మన కెనీ అంటే ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. దీంట్లో హానెస్ట్ అనేటువంటి మీనింగ్ ఉంది. ఈ మీనింగ్ నాకు కేకి కలిసి కెనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంస్థను స్థాపించి అత్యున్నతమైన లక్ష్యాలతోని ఇప్పటివరకు వందలాది మందిని 6 సంవత్సరాల నుంచి పంపించి ఈ సంవత్సరం 7 సంవత్సరంలోకి అడుగుపెట్టాము. సార్, అయితే ఈ కెనీ విద్యా సంస్థలు కావచ్చు, అసలు ఫిలిప్పీన్స్ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఫిలిప్పీన్స్ అనేది మనకు చూస్తే ట్రాపికల్ కంట్రీ. 4,500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 7.5 గంటలే ఫ్లైట్ జర్నీ. చూస్తే వైజాగ్ కానీ బాంబే కానీ అంటే ఐలాండ్, సముద్రం ఒడ్డున ఉండేటువంటి ప్రాంతం. అక్కడ వర్షాకాలం తప్పితే ఎండాకాలం తప్పితే ఇంకా చలికాలం అనేది ఉండదు. కామన్గా హ్యూమిడిటీ ఉంటుంది, తేమ ఉంటుంది. ప్రతి చోట ఏసీ అనేది మాండేటరీ అక్కడ. సో వాతావరణ పరిస్థితులు ఇండియాకు ట్రాపికల్గా ఉంటాయి కాబట్టి అక్కడ కండిషన్స్ అన్నీ మన స్టూడెంట్స్కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి డిసీజ్ ప్యాటర్న్ లేకుండా మన ప్యాటర్న్ వాళ్ళ ప్యాటర్న్ అంతా సేమ్గా క్లాష్ కాకుండా ఉంటాయి. సో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి వస్తే ఫిలిప్పీన్స్ అనేది ది బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే ఈ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డెల్టా ఏదైతుందో 1975లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటివరకు 46 బ్యాచెస్ను ఎంబీబీఎస్ బ్యాచెస్ను బయటకు తీసింది. ఫిలిప్పీన్స్లో ఈ సంస్థ ఎయిర్పోర్ట్కు 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది క్యాపిటల్ సిటీలో ఉంటుంది. క్యాపిటల్ సిటీలో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇక హైఫై కోచింగ్ సెంటర్లకి లేదంటే పిల్లల యొక్క ఫ్యూచర్ అంటే ఎక్స్ట్రా అంటే మన నెక్స్ట్ పీజీకి పోవడానికి, ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి ఈ మనీలా క్యాపిటల్ సిటీలో అంటే సకల కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. దాంతోపాటు హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ. 18,500 స్టూడెంట్స్ ఈ కాలేజీలో చదువుతున్నారంటే ఈ కాలేజీ గురించి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. సార్, అయితే ఆడపిల్లల సెక్యూరిటీ కావచ్చు, ఈ హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ప్రతి హాస్టల్లో ఒకటి బాయ్స్ వింగ్, ఇంకోటి గర్ల్స్ వింగ్ కనబడుతుంది. ఆ గర్ల్స్ వింగ్కి వచ్చేసరికి టైట్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో ప్రతి చోట నుంచి మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. తర్వాత టోటల్ క్యాంపస్ మొత్తానికి ఒక మెయిన్ ఎంట్రన్స్, ఎగ్జిట్ 2 ఉంటాయి. ఎంట్రన్స్ కాడ 3 మెంబర్స్ టైట్ సెక్యూరిటీ విత్ వెపన్స్ ఉంటారు. పేరెంట్ పర్మిషన్ లేకుండా పిల్లల్ని ఇంటి పరిస్థితితో బయటకు పంపరు. ఫస్ట్ ఇయర్ కంపల్సరీ హాస్టల్నే ఉండాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి పిల్లలకు లోకల్ అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళు బయట ఉండడానికి ప్రయత్నం చేస్తారు. బట్ బయట ఉన్నా లోపల ఉన్నా అక్కడ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. ఫిలిప్పీన్స్ అనేది ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ టోటల్గా. ఎందుకంటే అక్కడ మేల్ కంటే ఫీమేల్ ఎక్కువగా డామినేటెడ్, 24 అవర్స్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు. బయట ఎంప్లాయ్మెంట్ అంతా మేల్ కంటే ఫీమేల్ ఎక్కువ చేస్తారు. ఇక్కడ మన హౌస్ హస్బెండ్ లాగా అక్కడ హౌస్ హస్బెండ్, ఇక్కడ హౌస్ వైఫ్ లాగా అక్కడ హౌస్ హస్బెండ్. అందుకనే ప్రతి క్లాస్లో 16 మెంబర్స్ గర్ల్స్ ఉంటే 20 మెంబర్సే బాయ్స్ ఉంటారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. అక్కడ ఫీమేల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటి అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పొచ్చు. అట్లాగే హాస్టల్ విషయానికి వస్తే ప్రతి చోట మనకి ఫుడ్ బాగుంటుంది. ఫుడ్ మీన్స్ ఇన్ ద హైబ్రిడ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. సో ఇక్కడ వీక్లీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది పండుగే. వీక్లీ 3 days చికెన్ టమాటాల కంటే చీప్గా ఉంటుంది. బట్ అన్ని చోట్లలో అంటే ఈ కంట్రీ కాకుండా ఇంకే కంట్రీ అయినా ఇండియన్ ఫుడ్ దొరికేదానికి ఒక ఇండియన్ హాస్టల్స్ ఉంటాయి. ఇండియన్ హాస్టల్స్లో మనకి ఇప్పుడు తెలుగు వాళ్ళకు తెలుగు హాస్టల్, ఇండియాలో ఇంకా అంటే పక్క కంట్రీస్ తీసుకుంటే కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఇట్లా ఉంటారు. వేరే హాస్టల్ వాళ్ళకి ఒక 100 మందిని ఒక ప్లేస్లో పెట్టేస్తాం. అంటే ఒక ఫ్లోర్లో, ఆ ఫ్లోర్ వరకు మనది తెలుగు వాళ్ళది, నెక్స్ట్ ఫ్లోర్ కేరళ, తమిళనాడు అట్లా ఉంటుంది. అట్లా 9 floors బిల్డింగ్స్ హాస్టల్స్కి కేటాయిస్తారు. సో ఆ హాస్టల్లో ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫుడ్ విషయానికి వస్తే కాంప్రమైజ్ కారు. ఫుడ్ అనేది జస్ట్ కొంచెం అయితే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దూరం పోతుంది కాబట్టి ఇక్కడ దొరికే అన్ని వస్తువులు అక్కడ దొరుకుతాయి ఆటోమేటిక్గా. బట్ డిఫరెన్స్ ఏంటంటే కొంచెం హైబ్రిడ్ దొరుకుతుంది కాబట్టి టేస్ట్ తక్కువ ఉంటాయి. ఓకే, అయితే ఈ ఫీజ్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే సోను సూద్ స్కాలర్షిప్ డీటెయిల్స్ కావచ్చు, అంటే మధ్యతరగతి మనిషి కూడా ఈ ఫీజులను అఫోర్డబుల్గా ఉంటాయంటారా? అవును, ఎస్. ఇప్పుడు పర్పెచువల్ కాలేజీకి వచ్చేస్తే ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి 15,50,000 పీసెస్ అక్కడి మనీ. అది ఇండియాకి వచ్చేసరికి 23,25,000 ఓన్లీ కాలేజ్ ఫీజు. వీ హ్యావ్ టు పే ద కాలేజ్ ఫీజు టు ది కాలేజ్ అకౌంట్.
మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజ్ ఫీజును తక్కువలో ఎక్కువ చూపించుకుంటూ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి తక్కువ చూపించుకుంటూ మాయ మాటలలో పడేసి ఈ కన్సల్టెన్సీలో మాయాజాలలో పడి పేరెంట్ మీ ఫీజు కంటే వాళ్ళ ఫీజు తక్కువ ఉంది అని అంటాడు. కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ పోతే మనకు కరెక్ట్గా 15,50,000 ఫీజెస్ పర్ పర్పెచువల్ స్టూడెంట్ 21 బ్యాచ్కి మనకు కనబడుతుంది. అక్యురేట్గా అది రీచ్ అయినప్పుడే ఆ కాలేజీ నుంచి మనకు ఎన్ఓసి వచ్చేస్తుంది, నో డ్యూ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ప్రతి చోట నో డ్యూ సర్టిఫికేట్ అవసరం. సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫీజుల విషయంలో ఒకటే, ప్రతి స్టూడెంట్ 21 బ్యాచ్లో ఎంటర్ అయిన 100 మంది కానీ 1000 మంది స్టూడెంట్స్ కానీ ఒకటే ఫీ స్ట్రక్చర్ యూనిఫామ్గా ఉంటుంది. ఒక ఆయనకు తక్కువ ఒక ఆయనకి ఎక్కువ అనేది ఉండదు. కన్సల్టెన్సీ ఫీజులకు వచ్చేసరికి 1,50,000లో కొంచెం తక్కువలో ఎక్కువ చేస్తారు, కన్సల్టెన్సీలు డిస్కౌంట్ చేస్తుంటారు. అంత మిక్కిలి కాలేజ్ ఫీజులలో ఎలాంటి మార్పులు లేవు. అట్లనే మనం సైడ్ చూసినటువంటి కాక్సితో కాలేజ్ కజకిస్తాన్లో మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అనుకూలమైనటువంటి కాలేజ్. ఇది 1962లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటివరకు చాలా మందిని ఉన్నతమైన డాక్టర్లుగా తీర్చిదిద్దేటువంటి ఈ కాలేజీలో ఇది కజకిస్తాన్లో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన గవర్నమెంట్ కళాశాల. దీనికి సోను సూద్ స్పాన్సర్ చేస్తున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి కళాశాల ఇది. దాంట్లో మనం ఒక ట్యాబ్ ఫ్రీ ఇస్తున్నాం, తర్వాత ఆప్రాన్ ఫ్రీ ఇస్తున్నాం, స్టెథోస్కోప్ ఫ్రీ ఇస్తున్నాం, తర్వాత 5 ఇయర్స్కి సరిపడే బుక్స్ ఇస్తున్నాం. ఈ కాలేజీకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ, 13,50,000 మాత్రమే ఇండియన్ ఫీజు. అంటే ఒక ఇయర్లో $3,500 మీన్స్ 1,25,000 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ అయితే కూడా కట్టుకోవచ్చు. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్లో ముగ్గురికి సోను సూద్ గారు ఫ్రీగా స్కాలర్షిప్ అంటే అరేంజ్మెంట్ చేస్తున్నారు. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ 5 సంవత్సరాల్లో 5x3 15 మందికి ఇయర్లీ ఆయన స్వయాగా ఆయన చేతుల మీదుగా ఎలాంటి ఫీజులు లేకుండా ఆ పిల్లలను మొత్తం చదివిస్తున్నాడు. సో ఇలాంటివి కాకుండా ఇక్కడ లోన్ ఫెసిలిటీ అనేది ఫిలిప్పీన్స్కు ఈ ఆయా కమ్యూనిటీలో కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఏదైతుందో వాటి ద్వారా మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాలి స్కాలర్షిప్ కావాలంటే. అది ఓన్లీ ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. బట్ లోన్ కావాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం రాదు, కానీ సెకండ్ ఇయర్ నుంచి ఆ కాలేజీలో ఫిలిప్పీన్స్ కాలేజీలో లోన్ వస్తుంది. తర్వాత కాక్సితో కాలేజీకి స్టార్టింగ్ నుంచి మొత్తానికి ఫైనాన్స్ తీసుకోవచ్చు, ఈఎంఐ రూపంలో కూడా దాన్ని కట్టచ్చు. 1,00,000కు $8,333 ఈఎంఐ పడుతుంది. సపోజ్ $2,50,000 కాలేజ్ ఫీజు అంటే $3,500. దానికి $2,50,000 కాలేజ్ ఫీజు 20,000 చిల్లర మామూలుగా పడుతుంది. ఆ 20,000 మంత్లీ కట్టుకున్నా కూడా అక్కడ మధ్యతరగతి బీద వాళ్ళకి ఇక్కడ మెడికేషన్ చేయడం చాలా ఉన్నతమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. మన అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాంటి కన్సల్టెన్సీస్ సంప్రదించి చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లక్షల డబ్బులు కట్టి. వాటికి ఇప్పుడు కెనీ అబ్రాడ్ సంస్థకి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎందుకు పేరెంట్స్ కెనీ అబ్రాడ్ సంస్థని చూస్ చేసుకోవాలంటారు? ఓకే, ఇప్పుడు కళాశాలకు ఫీజులు కట్టేటువంటి క్రమంలో కన్సల్టెన్సీలో కట్టడం వల్ల కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. వాళ్ళు ఫస్ట్ 10 పైసలని వాడేసుకుంటారు, తర్వాత కట్టే టైం వచ్చినప్పుడు కట్టకుండా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంటారు కొన్ని కన్సల్టెన్సీలు. మా కన్సల్టెన్సీలో ఇప్పటివరకు 6th ఇయర్ అయిపోయి 7th ఇయర్ వరకు వందలాది మంది పిల్లలు పంపించిన సింగిల్ కాంప్లైంట్ లేకుండా, ఎలాంటి అంశాలు కాంప్లికేటెడ్ అంశాలు లేకుండా ప్రతి పైసను కూడా కాలేజీకి కట్టించుకుంటూ కాలేజ్ అకౌంట్ పే చేసుకుంటూ అకౌంటబిలిటీని చూపిస్తున్నాం. ఎక్కడ కూడా 1% డిఫరెన్స్ రాకుండా ప్రతి స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతూ, ప్రతి పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ, ప్రతి చోట వాళ్ళకు మేము ఉన్నాం అనేటువంటి అంటే దృఢ సంకల్పాన్ని కలిగిస్తూ, ఎలాంటి పరిస్థితులైనా ఏ పిల్లగాడైనా కొంచెం ట్రాక్ తప్పుతున్నప్పుడు వాళ్ళను ప్రాపర్గా కౌన్సిలింగ్ చేస్తూ, పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, పేరెంట్ చెప్పినటువంటి విషయాలను పిల్లలకు ఆరవేస్తూ, వాళ్ళ యొక్క లక్ష్యాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాళ్ళ లక్ష్యం వైపు ప్రయాణించేటట్టు మా కౌన్సిలర్స్ మేము పర్సనల్గా నేను విజిట్ చేస్తాను. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, అవసరాన్ని బట్టి ప్రతి 1 ఇయర్కి ఒకసారి. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో మాత్రం పోలేదు, కానీ ప్రతిసారి ఎప్పుడైనా పోతున్నాను. ప్రతి హాస్టల్లో 1 వీక్ ఉంటాం, ప్రతి హాస్టల్ స్టూడెంట్స్ని టచ్ చేస్తాం, వాళ్ళ యొక్క స్టడీస్ ఎలా ఉన్నాయి, ఏం కథ అని తెలుసుకొని మళ్ళీ పేరెంట్స్కి అప్డేట్ చేస్తుంటాం. అందుకోసమే పేరెంట్తో నడపబడుతున్నటువంటి ఈ కెనీ అబ్రాడ్ సంస్థను ప్రజలు చాలా ఎక్కువ మొత్తంలో ఆదరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్ సార్, కెనీ అబ్రాడ్ సంస్థకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. పీసీఆర్ ఏవి ప్లీజ్. కజకిస్తాన్లో వాతావరణం భారతీయ విద్యార్థులకు అనుగుణంగా ఉంటుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అండ్ విదేశాలలో వైద్య విద్య చదవాలనేది ఎంతో మంది కళ ఉంటే సరిపోదు. సరైన యూనివర్సిటీ, సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న దేశాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన కజకిస్తాన్లోని కక్షతోవ్ యూనివర్సిటీ, అదే కేజీ స్టేట్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ చేయడానికి ఉన్నతమైన ఎంపిక. హలో డాక్టర్ అని అనిపించుకోవడం, ఒకరికి వైద్యం చేసే అవకాశం రావడం అదృష్టమే అని చెప్పాలి. ఈ మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో విజయం సాధించాలని అందరి విద్యార్థులకి ఉంటుంది. భారతదేశంలో లక్షల మందికి ఈ లక్ష్యం ఉన్నా సాధించే సాధనాలే లేవు. లిమిటెడ్ సీట్స్, లిమిటెడ్ కాలేజెస్
అండ్ లిమిటెడ్ ఆపర్చునిటీస్. భారతీయ విద్యార్థులకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వేరే దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే మన దేశంలో డాక్టర్గా స్థిరపడొచ్చు. విదేశాలలో వైద్య విద్య పూర్తి చేసి వస్తే ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే కజకిస్తాన్లోని కేజీ స్టేట్ యూనివర్సిటీ ద బెస్ట్ చాయిస్. నెంబర్ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ కజకిస్తాన్. ఈ యూనివర్సిటీలో 7,000కు పైగా విద్యార్థులు ఉన్నారు. వేల మందిని డాక్టర్స్ గా మార్చిన ఘనత కేజీ స్టేట్ యూనివర్సిటీకి చెందుతుంది. 107 అకాడమిక్ ప్రోగ్రామ్స్, 60 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీతో ప్రపంచంలోని 30 యూనివర్సిటీలతో కొలాబరేషన్ కలిగి ఉంది. 12 దేశాలతో అనుసంధానమైన సంస్థ కేజీ స్టేట్ యూనివర్సిటీ. ఎంసీఐ, WHO, ECFMG, MCC, EMC, IAUP, AMEE అండ్ AMSC వంటి అత్యుత్తమ సంస్థలతో రికగ్నైజేషన్ ఉన్న సంస్థ కేజీ స్టేట్ యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీలో ఉన్న మరో గొప్ప విషయం 8,000 బెడ్స్ తో కూడిన 10 హాస్పిటల్స్ తో అసోసియేట్ అయ్యింది. భారతీయ విద్యార్థుల కోసం ఇండియన్ మెస్ అందుబాటులో ఉంటుంది. రుచికరమైన ఆంధ్ర ఫుడ్ లభిస్తుంది. వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. 19 సబ్జెక్టులతో కూడిన 3D లెక్చర్ వీడియోస్ కలిగిన ట్యాబ్ ఫ్రీగా అందించడం మా ప్రత్యేకత. అన్ని సదుపాయాలు ఉన్న బెస్ట్ యూనివర్సిటీ కేజీ స్టేట్ యూనివర్సిటీ. ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి బెస్ట్ చాయిస్. విద్యార్థులకు అందుబాటులో ఇండియన్ హాస్టల్ ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరు హాస్టల్ వసతి కలదు. హాస్టల్లో ఉంటే తెలుగు హాస్టల్ వార్డన్స్, కేర్ టేకర్స్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. కజకిస్తాన్ లో వాతావరణం భారతీయ విద్యార్థులకు అనుగుణంగా ఉంటుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ. అత్యుత్తమ టెక్నాలజీతో వరల్డ్ క్లాస్ టీచింగ్ సదుపాయం ఉన్న యూనివర్సిటీ కక్షతోవ్ యూనివర్సిటీ. కేజీ స్టేట్ యూనివర్సిటీ నెంబర్ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ కజకిస్తాన్. ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కలవు. కేవలం 3 గంటలు మాత్రమే జర్నీ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, అడ్మిషన్ తీసుకోండి. పేదవారు కూడా డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో తక్కువ ఖర్చుతోనే ఎంబీబీఎస్ చేసే అవకాశం. వీసా ప్రాసెస్ మరియు డాక్యుమెంటేషన్ మేమే చూసుకుంటాం. అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎంబీబీఎస్ పూర్తి చేయించే బాధ్యత మాది. రైట్ సార్, ఇప్పుడు మనం చూసాం కాక్షిత యూనివర్సిటీ. ఈ కాలేజీలో మధ్యతరగతి వారికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ఇది మనకు ఇప్పుడు అన్ని కంట్రీస్తో చూస్తే మేము మామూలుగా ఫిలిప్పీన్స్, రష్యా, జార్జియా, ఉక్రెయిన్, కజకిస్తాన్ చేస్తాం. ఇప్పుడు కంపేర్ టు ఫిలిప్పీన్స్, జార్జియా, ఉక్రెయిన్ ఈక్వల్గా ఫీజులు ఉంటాయి. వెదర్ ఒకటి ఫిలిప్పీన్స్కు, రష్యాకు, జార్జియాకు, ఉక్రెయిన్కు డిఫరెన్సెస్ ఉంటాయి. ఫిలిప్పీన్స్ వెదర్ కంప్లీట్గా ఇండియన్ వెదర్కి ప్యారలల్గా ఉంటుంది. అంటే వైజాగ్, బాంబే లాగా జస్ట్ ఐలాండ్. జార్జియా కానీ, ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ తీసుకుంటే కొంచెం కూల్ కంట్రీ. కజకిస్తాన్ కూడా కొంచెం కూల్ కంట్రీ. సో ఈ కూల్ కంట్రీ అయినప్పటికీ కూడా అక్కడ మనీ వాల్యూ ఎక్కువ. ఇప్పుడు మనం 1 లక్ష రూపాయల ఫీజు కడితే అక్కడ 6 లక్షలు, అంటే 1 రూపీ అక్కడ 6 రూపీస్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ 13,50,000 రూపాయలకు 5 సంవత్సరాల ఫీజు వచ్చేస్తుంది. అంటే ఇండియన్ మనీ 1.25 lakhs పర్ 6 months కడితే సరిపోతుంది. ఇట్లా కూడా కట్టలేనిటువంటి పేరెంట్స్కి మామూలుగా ఈ మహారాష్ట్ర నుంచి ఒక ఫైనాన్స్ సంస్థ ముందుకు వచ్చింది, సోను సూద్ ఆధ్వర్యంలో వచ్చేసి అది ఈఎంఐ ఇస్తుంది. అంటే 1 లక్ష రూపాయలు అవసరం ఉంది లోను. ఆ ఇయర్లో ఆ 1 లక్ష రూపాయలకు ఈఎంఐ రూపంలో పేరెంట్స్ కట్టచ్చు. ప్లస్ 2.5 లక్షలు కట్టడం అనేది ఇవాళ చాలా వెరీ ఈజీ పేరెంట్కు. మామూలుగా లాంగ్ టర్మ్ పోయినా అంతే వస్తుంది. సో అట్లా కాకుండా అది ఈ సెమిస్టర్ వైజ్ కట్టడానికి కూడా కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏవి కావు, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రిస్క్ అయింది అన్నప్పుడు కూడా ఈ ఫైనాన్స్ సంస్థలతో పాటు ధార్మిక సంస్థలు కూడా దానికి ముందుకు వచ్చేసి ఆ స్టూడెంట్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఉపయోగపడతాయి. అట్లాగనే ఇంత లోయెస్ట్ ఫీజులో ఇంత హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ, బేసికల్గా గవర్నమెంట్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఆ కాలేజీకి కొంచెం ఫండ్ రైజింగ్ కోసం వాళ్ళు బయట కంట్రీస్కు ఇలా మెడికల్ సీట్లను ఆఫర్ చేస్తారు. అత్యంత తక్కువ ఫీజుతో 1962లో ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇంత ఓల్డెస్ట్ కాలేజీ, స్ట్రాంగ్ కాలేజీ, హైలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ. చాలా అంటే మీన్స్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ 5 స్టార్ హోటల్ని తలపించే విధంగా ఉంటాయి. జస్ట్ 3 hours ఫ్లైట్ జర్నీ 20,000లో మామూలుగా పోయి రావచ్చు. పేరెంట్స్ కూడా పోవడానికి వెరీ ఈజీ. ఇలాంటి అవకాశాలను ఈ కళాశాలలో చాలా మిడిల్ క్లాసు లేదా మామూలుగా చిన్న షాపులు, చిన్న వాళ్ళు కూడా తన పిల్లల్ని మెడిసిన్ చదవాలని కళ నిలబడడం కోసం ఈ కాలేజ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం.
సార్ మెయిన్గా ఏ కోర్సులకు మీ కన్సల్టెన్సీలో మెడికల్ అడ్మిషన్స్ ఇప్పిస్తుంటారు? ఇప్పుడు మనకు ఈ కంట్రీస్తో పాటు అంటే ఫిలిప్పీన్స్లో మేము చేస్తున్నటువంటి కాలేజీలు 3, ఒకటి పర్పెచువల్, 2 ఎమిలియో, 3 డవావో. తర్వాత జార్జియాకి వచ్చేసరికి బాతోమి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒకటి, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SUU అంటారు, తర్వాత ఆకాక్ యూనివర్సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్కి వచ్చేసరికి ఓవో బోగంలెడ్ కాలేజీ, వినిస్టా కాలేజీ, ఇవానో కాలేజీ. తర్వాత రష్యాకి వచ్చేసరికి ఓన్లీ క్రిమియా ఫెడరల్ యూనివర్సిటీ. ఆ రష్యా అడ్మిషన్స్ ఈ నెల ఎండింగ్ వరకు క్లోజ్ అవుతున్నాయి. ఒకటే ఇంటేక్ ఉంటుంది రష్యాలో. మామూలుగా రష్యా ఒకటే ఇంటేకు, మిగతా ఉక్రెయిన్ 2 ఇంటేకులు, ఫిలిప్పీన్స్లో 3 ఇంటేకులు అంటే చేసుకోవచ్చు. తర్వాత ఈ పరిస్థితిని బట్టి ఇప్పుడు కజకిస్తాన్లో మాత్రం ఈ ఇయర్ తీసుకున్నటువంటి బ్యాచెస్ ఒక లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 31 డిసెంబర్ వరకు క్లోజ్ అయిపోతాయి. మీన్స్ నవంబర్ ఎండింగ్ నుంచి అంటే డిసెంబర్ 10th నుంచి అక్కడ ఆఫ్లైన్ క్లాసులు, మిగతా చోట్ల అన్ని చోట్లలో ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఫిలిప్పీన్స్లో కూడా ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఎక్కడైతే అవకాశాలని ఆఫ్లైన్ క్లాసులకు ఆఫ్లైన్లో పిల్లల్ని డంప్ చేస్తున్నాం ఫ్లైట్లో. తర్వాత ఎక్కడైతే ఆన్లైన్ క్లాసులకు అవకాశాలు ఉన్నాయో కరోనా ఎక్కువైపోయి అక్కడికి అంటే ఆఫ్లైన్ పర్మిట్ చేయనటువంటి కంట్రీస్లలో మనం పిల్లల్ని ఆన్లైన్ పెట్టిస్తున్నాం. సో ఆఫ్లైన్ కోరుకునే వాళ్ళకి ఇది 5 years కజకిస్తాన్లో, ఫిలిప్పీన్స్లో 5 years 2 months, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ జార్జియా కానీ 6 years పడుతుంది కోర్స్ కంప్లీట్ చేయడానికి. ఓకే, అయితే ఈ నీట్లో క్వాలిఫై కాని వారికి ఎటువంటి చాయిసెస్ ఉంటాయంటారు? పర్సనల్గా మా ఆఫీస్కి వచ్చేస్తే నీట్లో అంటే క్వాలిఫై కాని వాళ్ళకి కొన్ని ఆఫర్స్ మేము అంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినా లేదా ఆఫీసులకు పర్సనల్గా విజిట్ చేసినా, మా విజయవాడ ఆఫీస్ కానీ, హైదరాబాద్ ఆఫీస్ కానీ, హన్మకొండ ఆఫీస్ కానీ, రాజమండ్రి ఆఫీస్ కానీ, అనంతపూర్ ఆఫీస్ కానీ విజిట్ చేస్తే అక్కడ మా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు మీకు ప్రాపర్గా గైడ్ చేస్తారు. నీట్ క్వాలిఫై కాదని బాధపడకుండా నీట్ క్వాలిఫై అంటే నీట్ కోచింగ్తో పాటు ప్యారల్గా మెడిసిన్ అయ్యేటువంటి వాటికి కొన్ని కంట్రీస్లో కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను మీకు చెప్తారు. వాటిని మీకు ఇంట్రెస్ట్గా ఉండి ఓకే అనిపిస్తే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? లాంగ్ టర్మ్ కోచింగ్ 2021లో 16,77,854 మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో నీట్ రాశారు. ఉన్న సీట్లు వచ్చేసి 70,000. మీన్స్ ఇక్కడ ఆఫ్లైన్ క్లాసులు లేకపోవడం వల్ల మా అమ్మాయికి సీట్ రాలేదు, మా అమ్మాయి ర్యాంక్ ఎక్కువ వచ్చింది, ఈసారి ఒకసారి ఆఫ్లైన్ పోతుంది, మళ్ళీ మెయిల్నే ఎగ్జామ్ ఉంది కదా అనేటువంటి కాన్సెప్ట్స్ అని ఎక్కువ మంది మళ్ళీ లాంగ్ టర్మ్ నేను అనుకుంటాను. ఈ లాంగ్ టర్మ్కి ఒక 2 లక్షల రూపాయల ఫీజు, తర్వాత ఒక 6 నెలల టైం వేస్ట్. ఎందుకంటే జస్ట్ 1 మార్క్తోని 2 మార్కులతోని ఒక 5 మార్కులతో మిస్ అయిన వాళ్ళకు వాళ్ళలో బాగా అంటే ఫైర్ ఉండి డిజైర్ ఉండి ఖచ్చితంగా కష్టపడతాం కొట్టగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మాత్రమే ఆ లాంగ్ టర్మ్ పోవడం బెటర్. లేకపోతే ఉన్న టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇక్కడ ఒక సెమిస్టర్ కూడా అయిపోతుంది. ఇప్పుడు బయట కంట్రీస్ పోతే సెమిస్టర్ కూడా అయిపోతుంది. అంటే 6 నెలలు సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఈ లాంగ్ టర్మ్ కట్టే పైసలకు కొంచెం కలిపితే మనకు 1 year ఫీజు వెళ్ళిపోతుంది. సో అట్లా నా ఉద్దేశం, బాగా డిజైర్ ఉండి బాగా ఫైర్ ఉండి 350 అట్లా దాటినటువంటి స్టూడెంట్స్కి ఏమన్నా హోప్స్ ఉంటాయి కానీ యావరేజ్ స్టూడెంట్ కూడా నేను లాంగ్ టర్మ్ పోతా, 150 వచ్చిన కూడా లాంగ్ టర్మ్ పోతా అని చెప్పడంలో ఏమీ అర్థం లేదు. దానివల్ల ఉపయోగం అంటూ పేరెంట్కి కానీ స్టూడెంట్ కానీ ఉండదు. సార్ అలాగే ఫిలిప్పైన్స్లో NMAT ఎగ్జామ్ గురించి చెప్పండి సార్. ఈ NMAT అంటే NMAT ఎగ్జామినేషన్ అంటారు, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఫిలిప్పీన్స్లో లోకల్ స్టూడెంట్స్ కోసం డిజైన్ చేసిన ఎగ్జామినేషన్. అంటే మన దగ్గర ఇండియాలో నీట్ ఎగ్జామ్ ఎట్లానో అక్కడ లోకల్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఇది రాయాలి. వాళ్ళతో పాటు మన స్టూడెంట్స్ కూడా జస్ట్ అటెంప్ట్ చేయాలి. అంటే పర్సెంటేజ్ రావాలి, 40% రావాలి. ఇక్కడ ఫిలిప్పీన్స్లో PBL సిస్టమ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. అంటే ఒక ప్రాబ్లం పిల్లలకి ఇచ్చేస్తారు, ఆ ప్రాబ్లమ్ను ఆ పిల్లలు సాల్వ్ చేయాలి. అంటే వాళ్ళలో క్రియేటివిటీ నాలెడ్జ్ పెరిగిపోతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. US ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. అక్కడ BS ప్రోగ్రామ్ అనేది 1 year ఉంటుంది. 1 yearలో 4 సెమిస్టర్లు, 4 సెమిస్టర్లు ఇంటూ 3 నెలలు అంటే 12. మధ్య మధ్యన హాలిడేస్ వస్తే 1-2 months ఎక్కువ అవుతుంది. ఆ BS ప్రోగ్రామ్ అనేది US ఎడ్యుకేషన్ సిస్టంలో 10+4ను కంపేర్ చేస్తే తర్వాత MDలోకి ఎంటర్ అవుతారు, అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ 2 years చేస్తున్నారు, ఆ BS 4 సెమిస్టర్లను 2 years క్యాలిక్యులేట్ చేసి ఆ 4 years అయిపోయినట్టు చేసేసి తర్వాత పిల్లల్ని నెక్స్ట్ ఇయర్లో MDకి ఎంటర్ చేస్తారు. MD ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా థియరీ పార్ట్ చెప్పేసి, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్గా ప్రాక్టికల్ పార్ట్ చెప్పేసి సర్టిఫికేట్ పాట అంటే ఎగ్జామ్స్ అన్ని పెట్టేసి సర్టిఫికేట్స్ ఇచ్చేసి పిల్లల్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపిస్తారు. ఇది ఇక్కడ ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే అది టోటలీ అంటే మీన్స్ US ఎడ్యుకేషన్ సిస్టమ్. అక్కడ ప్రతి వార్డులో ప్రాక్టికల్స్ బాగుంటాయి, క్లినికల్ రొటేషన్ బాగుంటాయి, ప్రతి 14 members ఒక డెడ్ బాడీ ఉంటుంది, ప్రతి వార్డులో మనిషి 21 days వర్క్ చేయాలి. సపోజ్ గైనకాలజీ వార్డులో 21 days వర్క్ చేయాలి, ఇన్ని ఆపరేషన్ చేయాలి. ఆ గైనకాలజీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్టిఫై చేస్తేనే ఈ స్టూడెంట్ ఇంకొక వార్డులోకి ఎంటర్ అవుతాడు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే వెదర్ మన వెదర్కి ప్యారల్గా ఉంటుందో అలాంటి కంట్రీస్లో చదివినటువంటి పిల్లలు మన వెదర్కు అనుకూలమైనటువంటి డిసీజ్ ప్యాటర్న్ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ FMG ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ దాని ప్లేస్లో ఇప్పుడు 2020 నుంచి ఎగ్జిట్ ఎగ్జామినేషన్ వచ్చింది. అంటే
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ రాసేది ఇప్పుడు ఉన్న బ్యాచ్ వాళ్ళు. నెక్స్ట్ లెవెల్లో వచ్చేవాళ్ళు ఈ ఇయర్ పోయే వాళ్ళు, లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళంతా 2026లో ఎఫ్ఎంజీ కాకుండా నెక్స్ట్ ఎగ్జామినేషన్ రాస్తారు. అంటే ఇక్కడ ఏ కేటగిరీలో వచ్చినా, గవర్నమెంట్ సీట్ వచ్చినా, బి కేటగిరీలో 13 లక్షలు కట్టిన సీట్ వచ్చినా, సి కేటగిరీ మీన్స్ ఎన్ఆర్ఐ కోటాలో 25 lakhs పర్ ఆనం కట్టి, అంటే 5 years 1,25,00,000 కట్టిన స్టూడెంట్ కూడా ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి సార్. అంటే మెడికల్ ఎడ్యుకేషన్ విద్య ఇక్కడ ఇండియాతో పాటు ఫారిన్లో ఏ కంట్రీలో అయినా ఈక్వల్ స్టాండర్డ్స్, ఈక్వల్ లెవెల్స్, ఈక్వల్ క్వాలిటీ అనేది ఇప్పుడు ఫైనలైజ్ అయింది. ఆ ఎగ్జామ్ ఎవరైతే ఇండియాలో పాస్ అవుతారో ఆ పాస్ అయినటువంటి స్టూడెంట్ మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అర్హుడు, తర్వాత హాస్పిటల్ పెట్టుకోవడానికి అర్హుడు, గవర్నమెంట్ జాబ్ చేయడానికి అర్హుడు, ప్రైవేట్ జాబ్ చేయడానికి కూడా ఆ ఎఫ్ఎంజీ కాకుండా ఎగ్జిట్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. సో ఇక్కడ చదివే ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్, కజకిస్తాన్లో చదివినా, కిర్గిస్తాన్లో చదివినా, రష్యాలో చదివినా, ఉక్రెయిన్ చదివినా, ఫిలిపీన్స్ చదివినా ఏ స్టూడెంట్ అయినా ఈక్వల్ స్టాండర్డ్స్కి వచ్చేసింది. సో అక్కడ ఆ ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ని బట్టి, ఆ వచ్చిన మార్కులను బట్టి ఆ డాక్టర్ యొక్క వాల్యూ ఉంటుంది తప్పితే ఈయన కజకిస్తాన్ చదివిండా, కిర్గిస్తాన్ చదివిండా, ఫిలిపీన్స్ చదివిండా అని ఎవరు చూడరు. మనం చేసే ప్రాక్టీసు, సబ్జెక్ట్ నాలెడ్జీ, ఇన్డెప్త్ వర్కౌట్ చేసేటువంటి డే అండ్ నైట్ కష్టపడి ప్రతి పార్ట్ మీద పూర్తిగా అనలైజ్ చేయగలిగిన స్టూడెంట్ ఏదైనా వాడు సక్సెస్ఫుల్గా డాక్టర్ అవుతారని నేను చెప్తాను. ఓకే సార్, అయితే ఈ కాలేజ్లో అడ్మిషన్స్ పొందాలంటే అటు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏం చేయాలంటారు? బేసికల్గా అడ్మిషన్ కావాలంటే మాకు తెలంగాణ, ఆంధ్రలో ఒక 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మేము అంటే మామూలుగా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో చెప్తారు. తర్వాత 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్, పేరెంట్, మదర్, ఫాదర్, తర్వాత నీట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ చేయించడం, లేదా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మెయిల్ ద్వారా కానీ వాట్సాప్లో పీడిఎఫ్ చేసి పంపించిన, జస్ట్ బేసికల్గా ఒక 10,000 అట్లా మామూలుగా అడ్వాన్స్ లాగా ఆన్లైన్ పేమెంట్ చేసిన మేము అడ్మిషన్ లెటర్ ఒక 5 working daysలో అడ్మిషన్ లెటర్ ఆ కాలేజ్ నుంచి ఏ కాలేజ్ అయితే ఎన్నుకుంటాడో స్టూడెంట్ ఆ కాలేజ్ నుంచి తెప్పిస్తాం. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే పర్టికులర్గా పేరెంట్ స్టూడెంట్ కౌన్సిలింగ్కి వచ్చేస్తే అక్కడ పేరెంట్ యొక్క నాలెడ్జ్, స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బేరీజ్ చేసుకొని, స్టూడెంట్ యొక్క ఫైర్ని బేరీజ్ చేసుకొని ఈ స్టూడెంట్ ఈ కాలేజీలో అయితే సెట్ అవుతాడు, ఈ కాలేజ్ సెట్ కాడు అనేటువంటిది మేము ఫైనల్ చేసేస్తాం. అలా ప్రాపర్గా గైడ్ చేస్తాం, లైక్ ఏ పేరెంట్ ప్రాపర్గా గైడ్ చేస్తాం. ఇక్కడ పిల్లలు ఎక్కడ ట్రాక్ తప్పుతారు, ఎక్కడ మంచిగా ఉంటారు, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ చదువుకోదు, ఎక్కడ తిరగాలి, ఎక్కడ తిరగకూడదు, ఇట్లాంటివన్నీ ప్రాపర్గా చెప్పేసి అన్ని కండిషన్ చెప్పేసి ఆ స్టూడెంట్కు ఈ కంట్రీ సూట్ అవుతుంది నీకు అని చెప్పగలుగుతాం. గుర్రాన్ని తీసుకొని గాడిదలు గడపడు, గాడిని తీసుకొని గుర్రాలు కలిపితే అది వర్కౌట్ కాదు. స్టూడెంట్ యొక్క అంటే నాలెడ్జ్ని బట్టి, స్టూడెంట్ యొక్క బిహేవియర్ని బట్టి, స్టూడెంట్ యొక్క వాతావరణాన్ని బట్టి, స్టూడెంట్కు కొన్ని -degree టెంపరేచర్ ఉన్నటువంటి కంట్రీస్కు స్టూడెంట్స్ హెల్త్ సపోర్ట్ చేయదు. అటువంటి కూడా ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా సైనస్, అస్తమా ఇట్లాంటివి ఉన్నప్పుడు అటువంటి స్టూడెంట్స్ని మనం -degree టెంపరేచర్ కంట్రీస్కు సజెస్ట్ చేయలేము. ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్కు, జార్జియా లాంటి కంట్రీస్కు పంపించేస్తాం. సో ఇక్కడ ఏ కంట్రీ అయినా కూడా ఆ స్టూడెంట్కు వెదర్ సపోర్ట్ చేయాలి, మెడికల్ రొటేషన్స్, క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ ఉండాలి, నాలెడ్జ్ బాగా గెయిన్ చేయాలి. అంటే ఉత్తమ స్టూడెంట్గా రూపొందించడానికి, ఉత్తమ డాక్టర్గా రూపొందించడానికి మన అనుకూలమైనటువంటి వాతావరణాలు అన్నీ మనం పర్టికులర్గా పర్సనల్గా రిస్క్ తీసుకొని కల్పిస్తాం. రైట్ సార్. సార్ చివరిగా నీట్లో క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఏ కాలేజ్లో జాయిన్ చేయించాలని ఆందోళన చెందే పేరెంట్స్కి కావచ్చు, మీరేం చెప్తారు? నేనేమంటున్నానంటే పర్టికులర్గా పేరెంట్ ఎప్పుడైనా స్టూడెంట్ యొక్క డిజైర్ చూడాలి. నీకు మెడిసిన్ అంటే ఫస్ట్ బేసికల్గా ఇంట్రెస్ట్ ఉందా లేదా, మా ఒపీనియన్ తీసుకొచ్చి నీ మీద రుద్ది నువ్వు డాక్టరే కావాలంటే వాడు డాక్టర్ కాడు. వాడికి డాక్టర్ కావాలంటే మనం ఎంకరేజ్ చేయడం కరెక్ట్ పద్ధతి. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ మా దగ్గరికి ఒక స్టూడెంట్ పట్టుకొచ్చిండు మొన్న రీసెంట్లీ, ఏదో హైదరాబాద్కు. వాళ్ళ డాడీకి డబ్బులు బాగున్నాయి, మీకు ఎన్ని డబ్బులైనా ఇచ్చేస్తా, కన్సల్టెన్సీ ఫీలో కూడా రూపాయి డిస్కౌంట్ వద్దు, మా ఓన్ డాక్టర్ని చేయండి సార్, మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్ లేడు, ఇది మా డాక్టరే కావాలంటాడు. నేను బయటికి పంపించిన స్టూడెంట్ని పిలుచుకున్నాను. నేను జీవితంలో అయితే లాయర్ని అయితే కానీ నేను డాక్టర్ కానీ వాడి చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, స్టూడెంట్ డిజైర్ లేకుండా పేరెంట్ డిజైర్ స్టూడెంట్ మీద రుద్దితే స్టూడెంట్ ఏమవుతాడు, రేపు ఎస్కేప్ అవుతాడు. పేరెంట్ మీదకి వచ్చి రివర్స్ అవుతుంది. నేను డాక్టర్ని కావద్దనుకున్నా, నేను లాయర్ని కావాలనుకున్నా, నువ్వు నన్ను డాక్టర్ని చేయాలనుకున్నావు, నీకోసం నేను డాక్టర్ని కాను, నేను ఇంతే ఫెయిల్ అవుతా. అట్లాంటి సిచ్యువేషన్ చాలామంది పేరెంట్స్ వాళ్ళ యొక్క డిజైర్ను, అన్న యొక్క డిజైర్, తమ్ముడు యొక్క డిజైర్, చెల్లి అవుతాను చదవాలి ఇట్లాంటివి కాకుండా వాడి ఇష్టాన్ని వదిలిపెట్టాలి. వాడు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలో రాణించడానికి మనం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి తప్పితే మన ఒపీనియన్, మన పర్సనల్ డిజైర్స్ను తీసుకొచ్చి వాడి మీద రుద్ది 20 కిలోల మోసడానికి 50 కిలోల బరువు పెడితే వాడు మొయ్యలేడు, అది వర్కౌట్ కాదు. రైట్ సార్. అయితే స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడానికి, అలాగే పేరెంట్స్కి ఏ కాలేజ్లో జాయిన్ చేయించాలనేడానికి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు సార్ మీరు చెప్పిన విషయాలు వాళ్ళకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ స్పెషల్. కీప్ వాచింగ్ 99 TV.